మీ భవిష్యత్తుకు బలమైన పునాది సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల నాగ్ ద్వారా ఏ గ్రేడ్ పొందిన 19 సంవత్సరాల అనుభవం గల స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ఏలూరు 2026-27 విద్యా సంవత్సరానికి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. అత్యాధునిక ప్రయోగశాలలు HPLC, GC, FTIR, UV విజిబుల్, స్పెక్ట్రోఫోటోమీటర్, డిజల్యూషన్ అపార్టర్స్ వంటి ఆధునిక పరికరాలతో నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందించబడుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, యానిమల్ హౌస్, అత్యుత్తమ లైబ్రరీ, ప్లేస్మెంట్ సహాయం మరియు పరిశ్రమలతో అనుబంధం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫార్మసీ రంగంలో విజయవంతమైన కెరియర్ కోసం ఈ రోజే సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ ఏలూరులో చేరండి. అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నెంబర్లను సంప్రదించండి. 08812231492, 8125102117 మరియు 9985854428. మీరు ఎంతగానో ఆదరించిన ఎక్స్చేంజ్ మేళా ఇప్పుడు మీ అందరి కోసం ఆగస్టు 31 వరకు కొనసాగుతోంది. మీ ఇంట్లోని పాత వస్తువు ఏదైనా నేషనల్ మార్ట్లో ఎక్స్చేంజ్ చేయండి. కొత్త వస్తువులపై 70% వరకు భారీ డిస్కౌంట్ పొందండి. ఎంతో మంది ఇప్పటికే ఈ అద్భుతమైన ఆఫర్ను సొంతం చేసుకున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీకు కావాల్సినవన్నీ ఒకే చోట అతి తక్కువ ధరల్లో. ఈ అద్భుతమైన అవకాశం ఆగస్టు 31 వరకు మాత్రమే. ఇక ఆలస్యం చేయకండి. ఈ రోజే నేషనల్ మార్ట్కు విచ్చేసి కొత్త వస్తువులు తీసుకెళ్ళండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో ప్రత్యేక శ్రావణ కలెక్షన్ పై అప్ టు 66% ఆఫ్. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్ కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ-షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన RR పేట, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పరిధిలో 2024లో పల్లెర్లమూడిలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన విదితమే. దీనిపై నిందితుడు మిర్యాల జయరావుకు మచిలీపట్నం పోస్కో న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. బాధితురాలికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్, సిఐ రామకృష్ణ మరియు కోర్టు మానిటరింగ్ సభ్యులను అభినందిస్తూ మీడియాతో కేసు వివరాలను వెల్లడించారు. కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిన తర్వాత నిందితులకు శిక్షలు వేగంగా పడుతున్నాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు. కోర్టు మానిటరింగ్ సెల్ వల్లే ఇప్పుడు ఏలూరు జిల్లాలో కేసుల పరిష్కారం, నిందితులకు జైలు శిక్షలు వంటివి వేగవంతమయ్యాయని ఆయన అన్నారు. కోర్టు మానిటరింగ్ సెల్కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఉన్న కొత్త చట్టాల్లో ముద్దాయి నుంచి ఇప్పించేదానికి కూడా అవకాశం వస్తూ ఉంది. కానీ నిన్న మన నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 275/2024 ఒక సెన్సేషనల్ కేసు, పోక్సో కేసు పల్లెర్లమూడిలో జరిగిన ఈ ఘటన 24 ఆగస్టు 2026లో జరిగింది. కొత్తగా ఛార్జ్ తీసుకున్నప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉదయం ఉంటుంది. ఆ రోజు రాత్రి జరిగిన ఘటన ఇది, అందుకే నాకు బాగా గుర్తుంది. ఈ కేసులో నిందితుడు మిర్యాల జయరావు, 33 సంవత్సరాలు, అతనికి రెంటచింతల, పల్నాడు జిల్లా. ఆయనకి పోక్సో కోర్టు చనిపోయేంత వరకు జీవిత ఖైదు విధించింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటిల్ డెత్. అంతేకాకుండా అతని మీద ఇంకొక సెక్షన్ కింద 3 సంవత్సరాలు,
ఇంకొక సెక్షన్ కింద 3 సంవత్సరాలు, ఇంకొక సెక్షన్ కింద 3 సంవత్సరాలు, అట్లా రకరకాల అతను చేసిన కిడ్నాప్ కింద కావచ్చు, రాబరీ కింద కావచ్చు, వీటన్నిటికీ కలిపి అతని మీద ఈ శిక్షలు విధించడం జరిగింది. దాంతోపాటు బాధితురాలకి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీకు అందరికి గుర్తుంటుంది, అప్పట్లో మన నూజివీడు సర్కిల్ సిబ్బంది అందరూ ఆ అమ్మాయి పరిస్థితి చూసి చలించిపోయి అప్పుడే 1 lakh రూపీస్ వాళ్ళకి అక్కడున్న డోనర్స్ కానీ వాళ్ళు కానీ పర్సనల్గా కాంట్రిబ్యూట్ చేసి ఆ అమ్మాయికి అందించారు. అంతేకాకుండా ఆ కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. రాత్రి చాలా లేటుగా ఉన్నప్పుడు ఒక ఆరు బయట వాళ్ళ అమ్మా నాన్నలు మధ్యలో పడుకొని ఉంది ఆ పాప. వాళ్ళ తల్లిదండ్రులు బాగా నిద్రమత్తులో ఉన్నప్పుడు వీడు లారీ డ్రైవర్గా పనిచేసేవాడు, లారీ క్లీనర్గా పనిచేసేవాడు. వీడికి ఆల్రెడీ రెంట చింతల్లో ఇలాగే ఒక 7 ఏళ్ళ పాపని అన్యాయం చేస్తున్నాడు. దానికి వాడు కేసులో కట్టి అరెస్ట్ అయ్యి ఛార్జ్షీట్ అయ్యి వాడు ట్రయల్కి అటెండ్ అవుతున్నాడు. అయినా కూడా మళ్ళీ ఎక్కడో లారీల్లో పనిచేస్తారు కదా, ఏదో ఊరికి వెళ్ళిపోతారు. ఆ ఊరు దగ్గర ఎక్కడో దిగడం, దిగి బయటికి నడుచుకుంటూ ఇలాంటి దారిలో ఎవరైనా చిన్నపిల్లలు కనపడితే వాళ్ళ మీద ఇట్లాంటి పనులు చేయడం. ఆ కేసు ఆ రోజు రాత్రి 112 కాల్ వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా కూడా కరెక్ట్గా 15-20 మినిట్స్లో మన టీం కాకుండా సిఐ కూడా వెళ్ళిపోయారు సీన్కి. దానివల్ల వెంటనే ఆ వాడిని ట్రేస్ చేయడం. ఆ చిన్న పాపకి తెలుగు రాదు, చెప్పలేదు, భాష అర్థం కాదు, ట్రామాలో ఉంది. అతన్ని ఆ పాప తప్పితే ఇంకెవరు గుర్తించలేదు. అక్కడ దగ్గరలో సీసీటీవీ కెమెరాలు కానీ ఇంకోటి కానీ ఉండే పరిస్థితి కూడా లేదు. అట్లాంటప్పుడు ఆ పాపని జాగ్రత్తగా మాట్లాడుతూ అప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి ఆ అమ్మాయి దగ్గర ఎంతో కొంత వివరాలు, ఏదో చిన్న బ్లూ కలర్ సంచి పట్టుకున్నాననే, చేతిలో గడ్డం ఉంది, చేతిలో సంచి ఉంది, అంతే క్లూ మన దగ్గర ఉన్నది. ఆ క్లూ పట్టుకొని అన్ని సీసీటీవీ కెమెరాలన్నీ చెక్ చేసుకుంటూ ఆ సీసీటీవీ కెమెరాల్లో కొన్ని సస్పెక్ట్ ఇమేజెస్ సాధించి బస్ స్టాండ్లో ఎవరున్నారో చూసుకొని అక్కడి నుంచి టకటక ఏ బస్ ఎక్కుంటారు, ఎలా వెళ్ళుంటారు, గుంటూరులో ట్రేస్ చేసుకొని గుంటూరు నుంచి ఇప్పుడు మన సిఐ జంగారెడ్డిగూడెం గారు, మన ఏలూరు 1 టౌన్ సిఐ, తర్వాత ఇంకా మన ఎస్ఐలు అందరూ కూడా వెంటనే దాన్ని లేట్ చేయకుండా మల్టిపుల్ టీమ్స్ కింద ఫామ్ అయ్యి ఒక నిందితుడు ఎక్కడికైనా పోయి ఉండొచ్చు కదా, అట్లా అన్ని పాసిబుల్ లొకేషన్స్ని ట్రేస్ చేసుకుంటా అందరినీ అలర్ట్ చేసుకొని గుంటూరు పోలీసులు, పల్నాడు పోలీసు అందరినీ కవర్ చేసుకుంటూ అతన్ని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేస్తారు. 112 సంవత్సరాల చరిత్ర కలిగిన టెకు బ్యాంక్పై కొంతకాలంగా యూట్యూబ్ తదితర ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న అసత్య నిరాధార ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ ఆలపాటి వజ్ర అంబికా ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఏలూరులోని టెకు బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకు కార్యకలాపాలు రిజర్వ్ బ్యాంక్ సహకార శాఖ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు, రికార్డులను పరిశీలించకుండా బ్యాంకు లావాదేవీలను అవినీతి, ఆర్థిక దుర్వినియోగంగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఇలాంటి ప్రచారం ఖాతాదారులు, డిపాజిటర్లలో అనవసర ఆందోళనకు కారణమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 334 కోట్ల టర్నోవర్తో 9 శాఖల ద్వారా బ్యాంక్ అభివృద్ధి పదంలో కొనసాగుతోందని అంబికా ప్రసాద్ తెలిపారు. బ్యాంక్ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నార్ల రామారావు, డైరెక్టర్లు మారుతి వరప్రసాద్, కారంశెట్టి రమేష్ బాబు, ఆంజనేయ స్వామి, సిఇఓ మహమ్మద్ బాయిజీద్ పాషా, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు కానీ సిఇఓలు కానీ తీసుకొస్తే దాని ప్రకారంగా మనం ఫాలో అప్ చేసేవాళ్ళం, యాక్సెప్ట్, నాన్ యాక్సెప్టెడ్, అక్కడ పరిస్థితులు బట్టి మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళం. అంతవరకు మా పని. కానీ దీంట్లో అలా గతంలో అలా ఉన్నటువంటి బ్యాంకుని ఈ రోజున కంప్లీట్ డిపార్ట్మెంట్ వైజ్గా కంప్లీట్ ఎక్సలెంట్గా బ్రాంచ్లో 100 సంవత్సరాలు పండగ కూడా మేము నా చేతుల మీదుగా జరగడం జరిగింది 2014లో. అప్పటికి మేము ఒక బ్రాంచ్ ఆర్ఆర్ ప్రకటన బ్రాంచ్ పెట్టడం జరిగింది. బ్యాంకు దినదిన ప్రవర్తమానంగా ఇప్పుడు 9 బ్రాంచెలుగా నడుస్తుందండి.
అది ఆ సబ్జెక్టు మీకు కట్టంటట్టుగా మీకు పరిస్థితి మీకు చెప్పిస్తున్నాను. ఇప్పటికి 330 కోట్లు ఇవాళకి 33 కోట్లు 333 కోట్లు టర్నోవర్ జరుగుతోంది ఇప్పుడు ఈ రోజుకి. 9 బ్రాంచులతో బ్రహ్మాండంగా విలుసురుతుంది ప్రొఫెషనలిజంగా. తర్వాత ఆర్బీఐ లైసెన్స్ ప్రకారంగా, ఆర్బీఐ చట్ట ప్రకారంగా కూడా కంప్లీట్ 2001 నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ సైమల్టేనియస్గా బ్యాంకులు డెవలప్మెంట్ చేసుకుంటూ దీని కెపాసిటీలు పెంచి, లాభాలు పెంచి, డివిడెంట్లు ఇచ్చుకుంటూ బ్యాంకును అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. మొన్న 19వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ కూడా జరిగింది. ఆ జేబులో 10% డివిడెంట్ కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నా టర్మ్ ఏంటంటే, నేను 2001లో వచ్చాను, ఇప్పటివరకు అంటే 5th టర్మ్లో ఉన్నానండి. నేను ఈ 5 సంవత్సరాలు కూడా 3 సార్లు పబ్లిక్ ఎలక్షన్ అయింది, 2 సార్లు ఏమో ఇనానిమస్ అయింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే, మా బ్యాంక్ యొక్క ముందు మా బ్యాంక్ కెపాసిటీ, మా బ్యాంక్ స్టాండర్డ్స్ గురించి చెప్పడం కోసం ఫస్ట్ చెప్పాను. ఎందుకంటే మీకు అందరికీ చెప్పాల్సిన, మీరు అందరూ చూసేవారు, మన ఏలూరు గ్రామంలో ఉన్నవాళ్ళే, మీరు అందరూ కూడా విలేకరులు, ప్రతిసారి పరిచయం చేసుకుంటాం, మనకు తెలుసు, మన పరిచయాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యన కొంచెం కొంతమంది కొంత సభ్యులు సభ్యులు కాదు వీళ్ళు, కొంతమంది మెంబర్లు, పాత వాళ్ళు, గ్రామంలో కొంత ఉన్నటువంటి 2-3 కలిసి ఒక ఆయన మాత్రం కంపల్సరీగా ఇంచుమించుగా ఒక ఏడాది కాదు 2 ఏళ్ళ నుంచి కొద్దిగా అసభ్యంగా బ్యాంక్ అంటే కొద్దిగా చులకనగా బ్యాంక్ అంటే తప్పుడు పనులు చేస్తుందని ఏదో రాసుకుంటూ వెళ్తున్నాడు. అది రాసుకోలేదు, పాయింట్ సారి వీడియోలు తీశాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది అది ఈటీవీలో, మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సరే, అది ఆ ఛానల్ గురించి నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మీకు అందరికీ మీ మనసుకు వదిలేస్తున్నాను. అది ఆయన గతంలో ఆయన మన బ్యాంకులో అకౌంట్ హోల్డరే పూర్వం, అంటే నా ఉద్దేశం 2008తో క్లోజ్ అయిపోయినట్టుంది. అప్పుడు చేసిన ఆయనే కావచ్చు. ఆయన ఆ వివరం పేరు చెప్పడం ఏమి మీరు చూసుకోండి. దానివల్ల ఏంటంటే ఆయన దాని మీద లోన్ అడిగాడు అన్న విషయం కూడా చెప్పకపోతే ఎందుకు కోపం వచ్చింది తెలియాలి. ఆ లోన్ అడగడానికి మాకు అప్పుడు ఇవ్వడం కుదరలేదు పరిస్థితి, బికాజ్ ఆఫ్ స్టాండర్డ్స్ సరిపోక, బికాజ్ ఆఫ్ లోన్ శాంక్షన్ అంటే కావాల్సిన రిక్వైర్మెంట్ సరిపోక మేము ఇవ్వలేమయ్యా అని చెప్పేసాం. ఇవాళ నేను చెప్పడం కాదు, నేను ఇమ్మంటే ఇవ్వడం కాదు. ప్రతి ఉద్యోగి ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్కి ముందు సాటిస్ఫై, ఎందుకంటే వాడు సైన్ చేసి పంపిస్తాడు రిపోర్టు. దాని ప్రకారంగా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు రాదు, నాకు కూడా తెలియదు ఎవరు లోన్ పెడుతున్నారో నాకు ఎవరు చెప్పడం, నేను అడగాల్సిన అవసరం లేదు. నా ముందుకి ఫైల్ వస్తే నేను చూస్తాను. ఇవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం మీకు తెలుసు. బ్యాంక్ అంటే జనరల్గా మీకు అందరూ తెలుసు. ఇక్కడ కూడా అదే స్టైల్లో జరుగుతుంది, నేషనల్ బ్యాంక్ లెవెల్లో జరుగుతుంది. కానీ ఇక్కడ అది మేము చేయలేదని చెప్పి ఆయన కొద్దిగా పట్టుదలగా కోపంతో రకరకాలుగా చేశాడు. సరే, నేను కూడా బ్యాంకు విషయం ఊరినే అతను తప్పని తెలుసు కదా, మనకు తెలిసినవాడే కదా, అప్పుడు తెలుసుకుని డబ్బు ఇవ్వలేదు కక్ష, లేకపోతే లోన్ ఇవ్వలేదు కక్ష ఏదో ఉంటుంది, అది పక్కన పడేది. మన డైరెక్టర్లు కూడా చాలా ఆ వీడియోలు చూస్తే మీకే కోపం వస్తుంది, అలా రాయడం జరిగింది. ప్రతిదానికి మన సంబంధం లేకపోయినా రాయడం జరిగింది. అది పక్కన పెట్టండి, అది అయిపోయింది. తర్వాత ఆయన ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జడ్జిమెంట్లు బేస్ చేసుకుని ఏదో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పక్కా రికార్డు ఉంది. ఆయన చూపించే విధానంలో, చెప్పే విధానంలో కంప్లీట్ నెగిటివ్గా చెప్పడం జరిగింది. ఇవి కొంచెం మాకు చాలా హత్య అయింది ఆ విషయంలో. ఇది డిపార్ట్మెంట్ వైజ్ ఎంక్వైరీ చేసుకుని, మాకు సంబంధం లేదు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళు విత్డ్రా చేసుకుని వాళ్ళు పద్ధతులన్నీ యాక్సెప్ట్ చేసి ఆర్డర్లు ఉంటే ఆ ఆర్డర్లు అడిగితే డిపార్ట్మెంట్లో చూపిస్తారు. మమ్మల్ని అడగక్కర్లా, మా మీద అపాధం వేయక్కర్లా. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్ రాస్తానన్నాడు, ఇప్పటికీ రాస్తాడు, ఇవాళ కూడా మొన్న రాశాడు. ఏం చెప్తుంది? సరే, దానికి మేము దేనికైనా రెడీ. డిపార్ట్మెంట్లో కరెక్ట్గా రికార్డు ప్రకారం జరుగుతున్న సబ్జెక్టు అని చెప్పడం కోసం మీకు అందరికీ చెప్తున్నా సార్. ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా పాలసీలు ఉన్నాయి. ఆర్బీఐ నామ్స్లో పాలసీలు పెట్టుకుని ఆ పాలసీల్లో ఇది పని చేయొచ్చా, చేయకూడదా, కస్టమర్ దగ్గర నుంచి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మనం పాస్ చేయాలి, ఏం రూల్స్ పాటించాలి, చదువుకుంటూ పని చేయొచ్చు. అంత కొత్త వాడు వస్తే, చదువుకున్న కుర్రాడు వస్తే వాడు కూడా చూసి చేయొచ్చు, అంత పర్ఫెక్షన్గా ఉంటుంది. అలాంటి పాలసీలు పెట్టుకుని, అలాగే కమిటీలు ఉన్నాయి మనకి, లోన్స్ కమిటీ అని, రికవరీ కమిటీ అని, తర్వాత ఆడిటింగ్ కమిటీ అని, మొత్తం మా లిస్ట్ ఉందమ్మా, కమిటీ లిస్టు అదే అన్నీ పర్ఫెక్షన్గా ప్రతి దానికి కమిటీలు ఉన్నాయి. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత బోర్డుకి వస్తుంది. బోర్డులో ఫుల్ బోర్డు ఉంటుంది. ఫుల్ బోర్డులో అప్పుడు నేను ఉంటాను. అంటే ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది, ఎవరు చేసే పని చేస్తుంటారు.
అది అందరూ కూడా మీ అందరూ డైరెక్టర్ల సహకారంతో సహాయంతో వాళ్ళ యొక్క టైం స్పెండింగ్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ సేవ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే మా డైరెక్టర్లు. అనకాపల్లిలో పెట్టాం, తణుకులో పెట్టాం, రాజమండ్రిలో పెట్టాం, పాలకొల్లో పెట్టాం, విజయవాడ పెట్టాం, జంగారెడ్డిగూడలో పెట్టాం, గుంటూరులో కూడా పెట్టాం. ఇన్ని బ్రాంచీల మీద అందరూ మా చుట్టాలు ఉన్నారా, మా కులస్తులు ఉన్నారా? లేదు. ఎవరు అర్హత ఉన్న వాళ్ళను వాళ్ళు పెట్టుకున్నాం. ఇంకోటి చెప్తున్నాను, ఒక స్థాయి పెరుగుతున్నప్పుడు నా మేనేజ్మెంట్లో బ్యాంకు మేనేజ్మెంట్లో బ్యాంకు బోర్డు నిర్ణయాల ప్రకారం జరుగుతాయి. బోర్డు నిర్ణయాలు కూడా ఇంటర్వ్యూ కూడా నేను చేయను, ఏ ఇంటర్వ్యూ నేను చేయను. స్టాఫ్ ఎవరన్నా అప్లికేషన్ ఇస్తే నాకు తెలిసి అప్లికేషన్ పంపిస్తే వాళ్ళు పంపిస్తాను. అవసరం అనుకుంటే పెట్టుకుంటాడు, అవసరం అనుకుంటే లేదు. లేదా కమిటీ ఉంది, ఆ కమిటీకి అప్పు చెప్తాడు, రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టుకుంటారు. నేను ఎప్పుడు కూడా ఫైనలైజ్ చేయను. రెండోది, అవసరాన్ని బట్టి చదువుకున్నాడా లేదా, మనకు పనికి వస్తాడా లేదా, కంప్యూటర్ పనికి వస్తాడా, చేతిరాతలు ఉండవు మా దగ్గర, అంత కంప్యూటర్ పనికి వస్తాడా, లోక జ్ఞానం ఉందా, జ్ఞానం ఉందా లేదా, మాట తీరు ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇవి మాత్రం స్టడీ చేస్తాం 100%. వచ్చి సెలెక్ట్ చేసిన తర్వాత కూడా చేస్తాం నేను. అది బాడీ లాంగ్వేజ్ రాలేదు, దీంట్లో పనికి దాంట్లో పంపించుకోలేదు. బికాజ్ నా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్లో అయ్యా ప్రతిదీ పేపర్ ఆడే నువ్వు రా పెట్టుకుంటాను, నేను రా పెట్టుకుంటాను అని ఉండదండి అయ్యా. ఎవరి మీద సార్ చెప్పడం కోసం మీకు క్లారిఫికేషన్. చర్య కాదు, ఒక నిమిషం. చర్య అనేది మేము చర్య తీసుకోవడానికి మేము ఎవరం ఫస్ట్ పాయింట్. ఎవరన్నా రోడ్డు మీద ప్యాడ్ వేయచ్చు, వాల్ పోస్ట్ మీద ప్యాడ్ వేయచ్చు. లీగల్ ప్రొసీజర్ 100% తేడా. దీంట్లో కనుక తేడా కనుక జరగలేదు కాబట్టి వేయచ్చు. కానీ ఒకటి దాన్ని కూడా మా లీగల్ ఆఫీసర్ హైకోర్టు లాయర్ని కూడా సంప్రదిస్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో మేము మొన్న మా జనరల్ బాడీ జరిగింది, ఫెడరేషన్ జనరల్ బాడీ జరిగింది మొన్న ఆదివారమే. దాంట్లో మనం మళ్ళీ ఎలక్షన్ జరిగింది. దాంట్లో మనది డైరెక్ట్గా మళ్ళీ ఎన్నుకున్నాను నన్ను. దాంట్లో ఈ విషయాలే రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఇలాగే ప్రచారం చేశారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు. దాంట్లో ఈ పేరున్న మహానుభావుడు కూడా ఒక ఆయన ఉన్నాడు అదేనా. కనుక వాళ్ళు కూడా ఎందుకు చైర్మన్ మాట్లాడుకున్నాం కదా, బోర్డులోనే చెప్పేసాను. జనరల్ బాడీ మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. ఆ మాట్లాడుకున్నప్పుడు వచ్చిన విషయం. అలాగే ఇండియన్పేట కోఆపరేటివ్ బ్యాంక్ కూడా అలాగే జరిగింది. కానీ ఒకటి లేనప్పుడు వాళ్ళకి మీరు తప్పు చేశామని చెప్పుకోవాల్సిన ఏదో వంకుందని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిర్మోహం చెప్తాను. దానికి లీగల్ ఆఫీసర్ని కూడా మేము సంప్రదించాము. అది నాకు 2-3 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పంపించాం. వాళ్ళు చర్య తీసుకోమంటే ఎలా తీసుకోమంటే ఎలా చేస్తారో వాళ్ళకి వదిలేసాం. మనకి ఎందుకంటే దేనికైనా నేను చేయను కదా, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. రేషన్ డీలర్లకు కిలో బియ్యంపై ఇస్తున్న కమిషన్ను ₹1 నుంచి ₹3 పెంచాలని, బియ్యం బస్తాల స్కానింగ్ కోసం ప్రతి డీలర్కు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ అందించాలని కోరుతూ ఏలూరు జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డీలర్లు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కిలో బియ్యానికి కేవలం ₹1 మాత్రమే కమిషన్ రావడంతో షాపు అద్దె, విద్యుత్ బిల్లులు, హమాలీ, రవాణా తదితర ఖర్చులు పోగా నెలకు 5,000 నుంచి 6,000 కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఇటీవల బియ్యం బస్తాల స్కానింగ్కు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురావడంతో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిందని తెలిపారు. ఇప్పటికే అంతంత మాత్రంగా జీవనం సాగిస్తున్న పలువురు డీలర్ల వద్ద స్మార్ట్ ఫోన్లు కూడా లేవన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా విధేయతతో అమలు చేస్తున్నామని, అందువల్ల స్కానింగ్ కోసం డీలర్లందరికీ ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించాలని కోరారు. అలాగే డీలర్ల పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషన్ను కిలోకు ₹1 నుంచి ₹3 పెంచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ ఫోన్ల మంజూరు, పని భారం తగ్గింపు, కమిషన్ పెంపు వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సవినయంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షులు రాజులపాటి గంగాధర్ గౌడ్, తలారి రామకృష్ణ, చింతా కృష్ణంరాజు, మరీదు వెంకట్రావుతో పాటు 12 మండలాల డీలర్ల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, పలువురు డీలర్లు పాల్గొన్నారు. రేషన్ డీలర్లకు సంబంధించి ఎండి వ్యవస్థ నడుస్తూ ఉండేది. అప్పట్లో దానికి 10 కోట్లకు వెచ్చించేవాళ్ళు ప్రభుత్వం.
వాళ్ళని తీసేసి ఆ 25 కోట్లు గవర్నమెంట్ సేవ్ చేసుకుంది. సేవ్ చేసుకుని ఆ పని భారాన్ని లేకపోతే యొక్క డీలర్గా చేయాల్సినటువంటి బాధ్యత మాకు అప్పచెప్తూ ఈ రాష్ట్రంలో రేషన్ డీలర్లే పంపిణీ చేయాలని పెట్టింది. దాన్ని గవర్నమెంట్కి మేము స్వాగతిస్తూ పాలాభిషేకాలు చేసాం ఈ గవర్నమెంట్కి. రెండోది, గౌరవ మంత్రి గారు వృద్ధులు వికలాంగులు కూడా ఇంటింటికి బళ్ళు వెళ్ళటం ద్వారా వాళ్ళకి న్యాయం జరిగేది. దాన్ని కూడా మీరే చేయాలి. మరి మేము కూడా ఆడవాళ్ళు, మహిళలు, వృద్ధులు మేము ఉన్నామండి. ఇబ్బంది అంటే లేదు ప్రభుత్వాన్ని సహకరించండి, పేరు వచ్చేది, మీకు 3-4 నెలల్లో మీకు మంచి న్యాయం చేస్తామని కూడా ఆ రోజు గౌరవ మంత్రి గారు విజయవాడలో చెప్పడం జరిగింది. దరిమిలా సంవత్సరం 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలన్నర అవుతుంది. మాకు ఒక పైసా కమిషన్ పెంచింది లేదు. గత 8 సంవత్సరాలు ఎప్పుడో కమిషన్ పెరిగింది. అప్పటి నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి అప్పట్లో 70 పైసలు రూపాయలు చేశారు. ఇప్పటి వరకు కూడా స్టిల్ 8 సంవత్సరాల నుంచి కూడా ఒక పైసా కమిషన్ డీలర్కి పెరిగింది లేదు. పని భారం పెరిగింది. హెల్పర్లు పెట్టుకుని 5,000, 6,000 ఖర్చు పెట్టుకుని డిపోకు 3,000, 4,000 బాడుగు కట్టుకుని 7,000, 10,000 రూపాయలు వెచ్చించి నిర్వహణ ఖర్చులు భరాయించి మాకు వచ్చిన స్వల్ప కమిషన్లోనే చేస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వం మరి దయచూపి న్యాయం చేయాలని ఎప్పుడు కోరుతున్నప్పటికి కూడా ఉదాసీన వైఖరితో రేషన్ డీలర్లకు సంబంధించి రోజుకో నిబంధన మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇటీవల QR కోడ్లు అని చెప్పేసి పబ్లిక్ ఒపీనియన్ అంటూ వాడేదైనా ఇంటెన్షన్గా ఏం చేసినప్పటికి కూడా డీలర్కి నోటీస్ ఇచ్చి మరి నివేదించడం కూడా జరుగుతూ ఉంది. దాని నుంచి ఏదో రకంగా బయటపడుతున్నాం, ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. అంటే ఈ నెలలో ఒక పిడుగు లాంటి స్కానింగు రేషన్ డిపోలో వచ్చే ప్రతి బస్తాని మీరు స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకుని వ్యవహారం ముఠా వాళ్ళు వేసేటప్పుడే స్కాన్ చేసుకుని అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మేటప్పుడు కూడా రెండోసారి స్కాన్ చేసుకుని పంపిణీ చేయాలని చెప్పేసి ఈ యొక్క పని భారాన్ని మా మీద ప్రవేశపెట్టింది. ఎంతమందికి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతమంది డిగ్రీలు చదువుకుని ఉన్నారు, వాళ్ళకి డిగ్రీ చదువుకున్న వాడికి కూడా ఎంతో తర్జుమా అయితేనే కానీ ఈ యొక్క యాప్లు డౌన్లోడ్ చేసుకుని చేసే విధానం కష్టమవుతుంది. అలాంటిది కొత్త టెక్నాలజీ మా మీద ప్రయోగిస్తూ ఎలాంటి ప్రతిఫలం కూడా మాకు ఇవ్వకుండా పని భారం పెంచి మరి మా మీద ఈ రకంగా చేయడం అన్యాయం అని చెప్పి మరి గౌరవ జేసీ గారికి వీళ్ళందరూ కూడా అన్ని జిల్లాలు ఇస్తున్న మాదిరిగానే మేము మీ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మీ అందరం కూడా ఇక్కడికి ఏలూరు కలెక్టరేట్కి రావడం జరిగింది. ఏదైతేనేమి గవర్నమెంట్ మాకు పని భారం తగ్గించాలని, వెంటనే కమిషన్ పెంచాలని. ఎందుకంటే ప్రతి డీలర్గా 6 నుంచి 8,000 మించి ఏం రావట్లేదు. మీరు కావాలంటే జ్యుడిషియల్ కమిటీ వేసుకోండి, ఐఏఎస్లు కూర్చుని ఈ రాష్ట్రంలో రేషన్ డీలర్కి న్యాయంగా మీరు ఏమిస్తున్నారు, బియ్యం మీద కమిషన్ ₹1 అంటే 6 నుంచి 8,000 రూపాయలు మించి ఏ డీలర్కి రాని పరిస్థితి ఉంది. అక్కడక్కడ అదేమంటే అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మా మీద ఒక నిందారోపణ వేయడం జరుగుతూ ఉంది. దేనికి జరుగుతూ ఉన్నాయి, నేరం నాది కాదు ఆకలిది అనేది. ఎక్కడైతే ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని కోసం డీలర్ కుటుంబ సభ్యులతో 4-5 బతకాల్సిన అవసరం ఉంది కదా, బెల్లం బెట్టలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది కదా. కనీసం ఒక 15,000 రూపాయలు కూడా న్యాయంగా ఇవ్వట్లేదు. సవాల్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఏ డీలర్కి కూడా మీరు న్యాయబద్ధంగా రాష్ట్రంలో ఉన్న డీలర్కి ఎవరికో కూడా 10,000 మించి రాని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బతకాలి, మేము ఎలా బతకాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మరి మాకు న్యాయంగా కనీస కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కనీస వేతన చట్టాల ప్రకారం 20 నుంచి 25,000 చేయాల్సిన అవసరం ఉంది. ఆహార భద్రతా చట్టంలో కూడా కాలానుగుణంగా మారుతున్న కాలానుగుణంగా రేట్ల ప్రకారం రేషన్ డీలర్లకి కమిషన్ పెంచాలనే సవరణ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎవరు పట్టించుకోకుండా వెట్టి చాకరీ చేపిస్తూ బానిసత్వంగా డీలర్లని కొత్త ప్రయోగాలు చేసి మరి యొక్క స్కానింగ్లు అంటున్నారు, QR కోడ్లు అంటున్నారు. ఇవన్నీ కూడా టెక్నాలజీతో ఎంతమంది మాలో డిగ్రీలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఆండ్రాయిడ్ ఫోన్లు అందరికీ లేవు. ఆడవాళ్ళు మహిళలు 60-60 సంవత్సరాలు కూడా ఉన్నారు. మేమందరం కూడా మరి ఇంటింటికి మూటలు వేసుకుని తిరిగి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇబ్బందికరంగా. ఇదంతా ప్రభుత్వం మంత్రి గారు చెప్పిన దాని మీద సుముఖంగా ప్రభుత్వం యొక్క పేరు రావాలని చేస్తున్నాం. జీలుగుమిల్లి మండల కేంద్రంలో నిర్మాణం చివరి దశలో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం సందర్శించి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ఈ భవన నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నా క్యాంటీన్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన సేవలను అందించే కేంద్రంగా మారనున్నందున మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంబంధిత అధికారులను కోరారు. ప్రజలకు నాణ్యమైన తక్కువ ధరకు భోజనం అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అంటే చాలా బ్లాక్స్ అయిన తర్వాత అవి వచ్చేస్తుంది మ్యాక్సిమం మైనర్ అదే ఫినిషింగ్ అయితే మూర్తి గారి దగ్గర ఉంటారు ఆయన వస్తామంటే ఇంకా రాలేదు. సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. హలో చాలా ప్రెస్టీజ్ తీసుకున్న అన్న క్యాంటీన్ అర్జెంట్ ఎలక్ట్రికల్ అలాగే ఉంది కదా అవసరం లేదు కదా మనకి 5వ తారీఖు అది చూసుకుంటారు డిపార్ట్మెంట్ చూసుకుంటాను. చూసాను సార్ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. మానవ సేవే మాధవ సేవ, ప్రార్థన చేసే చేతుల కంటే సాయం చేసే చేతులు మిన్న అనే ఆశయంతో సమాజంలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని అమ్మ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు విఎన్వి శ్రీనివాసరావు, కార్యదర్శి విజయ నరసింహారావు, ఉపాధ్యక్షులు ఇళ్ల వరప్రసాద్ తెలిపారు. మదర్ తెరెసా జయంతిని పురస్కరించుకుని ఏలూరు పరిధిలోని కొత్తూరు ఎంపీయూపీ పాఠశాలలో అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులకు పెన్నుల సెట్లు, పెన్సిల్ సెట్లు, బిస్కెట్లు పంపిణీ చేయడంతో పాటు వృద్ధులకు దుస్తులు అందజేశారు. తొలుత మదర్ తెరెసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మదర్ తెరెసా నిస్వార్థ సేవలను స్ఫూర్తిగా తీసుకుని 4 ఏళ్ల క్రితం అమ్మ స్వచ్ఛంద సేవా సమితిని ప్రారంభించామని తెలిపారు. పేదలు, నిరుపేద కుటుంబాలు, వృద్ధులు, విద్యార్థులకు తమ వంతు సహాయాన్ని అందించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన 7 కుటుంబాలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా తమకు చేతనైన సహాయం ఇతరులకు అందించాలని పిలుపునిచ్చారు. మదర్ తెరెసా చూపిన మానవతా మార్గంలో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి మురళి, కోశాధికారి గోవిందరాజు, జాయింట్ సెక్రటరీ పాండురంగారావు, కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రమేష్, వెంకట్రమణ, సతీష్ బాబు, నాగదుర్గారావు, మామిడిశెట్టి సీతారామయ్య, విద్యార్థులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా 4వ వార్షికోత్సవం ఈ పిల్లల మధ్య, ఈ వృద్ధుల మధ్య మేమంతా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మనకి మదర్ తెరెసా అంటే ఆవిడ విదేశాల నుంచి మన దేశం వచ్చి ఇక్కడ ఉన్న ఈ అనాథలని, ఈ నిరాశ్రయుల్ని, వీళ్ళందరినీ చూసి ఆవిడ మనసు కలిగి ఒక మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అని ఒక సంస్థని కలకత్తాలో స్థాపించి ఆవిడ సేవలు మొత్తం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సేవలు విస్తరించారు. అలాంటి ఆవిడ ఎన్నో కార్యక్రమాలు ఎంతో మందికి, వేలాది లక్షలాది మందికి ఈ సేవా కార్యక్రమాలు అందిస్తున్నప్పుడు మనం కూడా ఎంతో కొంత తోచినట్టుగా ఈ కార్యక్రమాలను నిర్వర్తించాలని చెప్పేసి మేమంతా మా కమిటీ సభ్యులు అందరూ దీనికి ఎంతో తోడ్పాటుగా ఉన్నారు. అలాగే
ఈ మేము నిర్వహించే కార్యక్రమాలకి చాలామంది దాతలు శ్రేయోభిలాషులు కూడా వారికి తోచిన విధంగా రకరకాలుగా విరాళాలు అందజేస్తూ కూడా మమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అమ్మ స్వచ్ఛంద సంస్థ కమిటీ వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానండి మీ అందరికీ. మరి మానవ సేవయే మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల నిన్నా అనేటువంటి ఆ యొక్క సూక్తిని అక్షరాల నిజం చేస్తూ ఈరోజు మరి ఆనాటి మదర్ తెరెసా గారు 1910వ సంవత్సరం ఆగస్టు 26వ తారీఖున జన్మించారు యుగోస్లావియా దేశంలో. మన దేశం కాని దేశం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి, రోగులకు ఎంతో సేవ చేసి అమ్మలకి అమ్మగా పేరు కాల్చినటువంటి మదర్ తెరెసా గారి యొక్క జన్మదినం రేపు, అంటే 26వ తారీఖు. మరి పాఠశాలకు సెలవు సందర్భంగా మరి ఈరోజు ముందస్తుగానే జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. మరి ఇక్కడ మా పాఠశాలలో జరుపుకోవడానికి మరి వచ్చినటువంటి వారు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఉన్నానండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, అలాగే స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్న ఈ భవిష్యత్ పిల్లలు ఈనాటి పాడులే రేపటి పౌరులే అని చెప్పి నినాదం ఉంది. అదే ప్రకారం ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా స్కూల్లో జాగ్రత్తగా చదువుకుని రేపు పొద్దున భవిష్యత్తులో మేమేదైతే స్ఫూర్తితో అమ్మ స్వచ్ఛంద సంస్థ మదర్ తెరెసా స్ఫూర్తితో మేమేదైతే చేస్తున్నామో మీరు కూడా అదే రకంగా ముందు భవిష్యత్తులో మీరు పెద్ద పెరిగిన తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి మా అమ్మ స్వచ్ఛంద సంస్థ తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ముందు భవిష్యత్తులో మేము ఇలా కార్యక్రమాలు చేయడానికి దాటాలని ఉంటే ముందుకు వచ్చి మా అమ్మ స్వచ్ఛంద సంస్థకు తెలియజేస్తే వాళ్ళ పేరు కదా ఈ కార్యక్రమాన్ని జరిపించడం కూడా మా సంస్థ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఏర్పాటు చేసిన మా అమ్మ స్వచ్ఛంద సంస్థకి, అలాగే ఇక్కడ అవకాశం ఇచ్చిన మన మురళీకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ భవిష్యత్తుకు బలమైన పునాది సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల. నాగ్ ద్వారా ఏ గ్రేడ్ పొందిన 19 సంవత్సరాల అనుభవం గల స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల, ఏలూరు. 2026-27 విద్యా సంవత్సరానికి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. అత్యాధునిక ప్రయోగశాలలు, హెచ్పిఎల్సి, జిసి, ఎఫ్టిఐఆర్, యూవి విజబుల్, స్పెక్ట్రోఫోటోమీటర్, డిజల్యూషన్ అపార్టర్స్ వంటి ఆధునిక పరికరాలతో నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ అందించబడుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్, యానిమల్ హౌస్, అత్యుత్తమ లైబ్రరీ, ప్లేస్మెంట్ సహాయం మరియు పరిశ్రమలతో అనుబంధం మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫార్మసీ రంగంలో విజయవంతమైన కెరియర్ కోసం ఈ రోజే సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ ఏలూరులో చేరండి. అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నెంబర్లను సంప్రదించండి. 08812231492, 8125102117 మరియు 9985854428. నేషనల్ మార్ట్ లో దద్దరిల్లే ట్రిపుల్ ధమాకా డేస్ మళ్లీ మొదలయ్యాయి. ఈసారి మరింత భారీ సేవింగ్స్ తో, మరింత బంపర్ ఆఫర్లతో. ఆగస్టు 1 నుంచి 31 వరకు మాత్రమే. గ్రోసరీ నుంచి హోమ్ నీడ్స్ వరకు, కిచెన్ ఎసెన్షియల్స్ నుంచి డైలీ ఎసెన్షియల్స్ వరకు మీకు కావాల్సిన ప్రతి వస్తువు ఒకే చోట. బై 1 గెట్ 1 ఫ్రీ, బై 1 గెట్ 2 ఫ్రీ, అప్ టు 50% ఆఫ్. మీకు నచ్చే స్టైలిష్ ఫ్యాషన్ బట్టలు 99 రూపాయల నుంచి ప్రారంభం. ఇంకా మరెన్నో అదిరిపోయే ఆఫర్లు. ఈ రోజే మీ కుటుంబంతో కలిసి నేషనల్ మార్ట్ కు విచ్చేసి ట్రిపుల్ ధమాకా డేస్ లో భారీగా షాపింగ్ చేయండి, మరింత ఆదా చేసుకోండి. ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధికి పునాదిగా నిలిచే వ్యవసాయ విద్యకు నేటి ప్రపంచంలో విశేష ప్రాధాన్యం ఉంది. వ్యవసాయ రంగంలో మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు సరైన గమ్యం సిహెచ్ఎస్డి సెయింట్ థెరిసా మహిళా కళాశాల, ఏలూరు.
74 సంవత్సరాల విద్యా ప్రస్థానంతో ఆంధ్రప్రదేశ్ లో 5వ నాక్ సైకిల్ ను విజయవంతంగా పూర్తి చేసి A+ గ్రేడ్ సాధించిన ఏకైక ఉన్నత విద్యా సంస్థ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఇప్పుడు BSc అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మా ప్రత్యేకతలు స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, డ్రోన్స్ ఆపరేటింగ్ శిక్షణ, KVK శాస్త్రవేత్తల పర్యవేక్షణలు, ప్రత్యేక శిక్షణ, ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్, మష్రూమ్ కల్టివేషన్ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ శిక్షణ. అంతేకాదు ఈ కోర్స్ పూర్తి చేసిన వారికి అగ్రి బిజినెస్, NGOలు మరియు FPOలలో ఉద్యోగ అవకాశాలు, అలాగే MSc, MBA, ABM కోర్సులలో అవకాశాలు కలవు. నాణ్యమైన విద్య, ప్రాక్టికల్ అనుభవం, ఉజ్వల భవిష్యత్తు ఇవన్నీ ఒకే చోట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయండి. CHSD సెయింట్ థెరీసా మహిళా కళాశాల, ఏలూరు. మరిన్ని వివరాలకు 7207696987 మరియు 7095500572 నెంబర్లను సంప్రదించగలరు. మా కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు కార్టివా అగ్రి సైన్స్, CBBO, SPO, అట్లాంటిస్ క్రాప్ సైన్స్, తన్హా టిష్యూ కల్చర్ ల్యాబ్స్ వంటి ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాలను పొందారు. అలాగే పలువురు విద్యార్థులు PG ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై MSc అగ్రికల్చర్, ABM వంటి ఉన్నత విద్యా కోర్సులను అభ్యసిస్తూ తమ విద్యా ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. SMC హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న SMC హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ICU వార్డ్, ECG, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు CCTV పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన SMC హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. వెల్కమ్ బ్యాక్. గుండుగొల్ల గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి ఆలయంలో 52వ వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో హోమాది కార్యక్రమాలు, పవిత్ర అవరోహణ, పూర్ణాహుతి కార్యక్రమాలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండా గంగరాజ్ కుమార్ పర్యవేక్షణలో యాగ బ్రహ్మ దివి గోపాలాచార్యులు, ఆలయ అర్చకులు సుధీరాచార్యుల బృందం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామస్వామి పరివార దేవతామూర్తులు, క్షేత్ర పాలకులతో పాటు ఆలయ ప్రాకారాలకు అలంకరించిన పవిత్రాలను అర్చకులు శాస్త్రోక్తంగా తొలగించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నవగ్రహ హోమం, నవగ్రహ శాంతి కార్యక్రమాలు, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి, హనుమంతుడు, లక్ష్మణ స్వామి వార్లకు వివిధ రకాల విశేష హారతులిచ్చిన అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుధీరాచార్యులు, ట్రస్టీ చైర్మన్ గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో వలె గుండుగొల్లు శ్రీ సీతారామస్వామి ఆలయంలో అదే తేదీల్లో పవిత్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, గత 52 ఏళ్లుగా శాస్త్రోక్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముగాంబోరహజం చరీక నిరంతరం మంగళం మాతనుతూ ఏలూరు జిల్లా దేవుడోలు మండలం గుండుగొల్ల గ్రామంలో వేయించేసినటువంటి హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ 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 సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో
శ్రావణ మాస పవిత్ర మాసంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు తుదిఘట్టానికి చేరుకున్నాం. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఉదయం విశ్వక్షణ పూజ, పుణ్యావార్చన, ప్రధానమైనటువంటి హోమాలు, తదనంతరం స్వామివారికి నిన్న అలంకరించినటువంటి పవిత్రాలు విసర్జన చేయటము, పూర్ణాహుతి, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఎంతో ఆనందదాయకంగా భక్తుల సమక్షంలో జరగడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు బట్టి రామో విగ్రహవాన్ ధర్మ రామ సత్య పరాక్రమ అని ఈ రామచంద్రమూర్తి ఇక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానం అవుతూ భక్తుల కోరికలు కొంగు బంగారంగా ఈ రామచంద్రమూర్తిని విరాజిల్లటం మనందరం కూడా చేసుకున్నటువంటి ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఈ దేవాలయంలో ఎవరైతే స్వామివారిని దర్శించి సేవించుకుంటారో వారి కోరికలన్నీ కూడా నెరవేరడానికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. 50 మంది భక్తులందరూ కూడా రామచంద్రమూర్తిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ సీతారామస్వామి వారు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి కలిపి మాకు దర్శనం ప్రతిరోజు ఇస్తాం. మాకు ఎంతో అదృష్టదాయకం. స్వామివారి సేవ చేసే అవకాశం నాకు ఇవ్వటం నాకు పరమ పవిత్రమైంది. ఈ సేవని నేను నా చేతులతో 52 సంవత్సరాల నుంచి సేవ జరుగుతూ మొదలెడితే ఇంచుమించుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనుకున్న జన్మ ధన్యం అయిపోయింది. ఈ పెద్ద తిరుమలలో 68వ సంవత్సరం నుంచి పునఃప్రతిష్ఠ చేశారు. మా దేవాలయంలో కూడా గత 52 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయటం ఎంతో అదృష్టదాయకం. సీతారామ స్వామి మా దేవాలయం అంటే మా గుడ్డుగొల్ల గ్రామంలో ఉండటం వల్ల మా దేవాలయం అన్నాను, కానీ నా ఒక్కడిదే కాదు, అందరికీ స్వామి భద్రాచలం వెళ్ళగలం, వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుని వారి కోరికలు తీర్చుకోవటంలో స్వామివారు చక్కని ఆశీర్వచనం ఇస్తూ మాకు ఎంతో అదృష్టం. సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాల ఆడియో విజువల్ హాల్లో ఇంగ్లీష్ విభాగం మరియు ఐక్యూఎస్సి సంయుక్త ఆధ్వర్యంలో ఎంపవరింగ్ స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కరెస్పాండెంట్ వల్లభనేని శ్రీకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు విద్యార్థుల విద్య, వృత్తి మరియు వ్యక్తిగత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం రత్నాకర్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆలోచనలు స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తపరచగలిగితే ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాల్లోనూ రాణించి భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలరని తెలిపారు. రిసోర్స్ పర్సన్ కె శాంతకుమారి, ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ కేవీఎన్ కాలేజ్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం వ్యాకరణ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా స్పీకింగ్, లిజనింగ్, ప్రెజెంటేషన్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ వంటి ఆచరణాత్మక కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇంగ్లీష్ విభాగాధిపతి జి లక్ష్మీ సరస్వతి మాట్లాడుతూ విద్యార్థులు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచడం, ఇతరులతో సమర్థవంతంగా సంభాషించడం, భవిష్యత్తులో లభించే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కోసం అవసరమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎండి భాష, బి గౌతమి మిశ్రా, ఎం ధరణితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఆంగ్లంలో సమర్థవంతంగా సంభాషించేందుకు వారిని ప్రోత్సహించింది. పెదవేగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 3 రోజుల నుండి జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ మేకా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల బోధనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వారికి ప్రత్యేక తర్ఫీదునిచ్చి బోధనలో మెలకువలు నేర్పించే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. అలాగే అంగన్వాడీ సూపర్వైజర్ మేరీబాయ్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల శిక్షణలో నేర్చుకున్న మెలకువలు వారి బోధనను మరింత మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ మరీదు లక్ష్మణరావు, ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు శాంతారత్నం, పార్వతి, అంగన్వాడీ కార్యకర్తలు నిర్మల, బేబీరాణి, కృష్ణవేణి, అనురాధ, మనమ్మ, బేబీర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు. 6వ రోజు జరుగుతుంది. మరి ఈ రోజు చివరి రోజు కార్యక్రమం. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త నూతన విద్యా విధానం NEP 2020లో భాగంగా మరి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి పాత విధానం విద్యా విధానం అయినటువంటి 10+2 విద్యా విధానం దాని స్థానంలో కొత్తగా 5+3+3+4 అనేటువంటి కొత్త విద్యా విధానం రావడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి 5 అనేటువంటిది పునాది దశను సూచిస్తుంది. మరి ఈ పునాది దశ యొక్క వయసు 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల యొక్క వయసును తెలియజేస్తుంది. కాబట్టి
ఈ 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలు యొక్క మెదడు యొక్క అభివృద్ధి 85% ఉంటుందని మా ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. అందుకని ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో FLN కార్యక్రమం ద్వారా జ్ఞాన జ్యోతి అనేటువంటి కార్యక్రమాన్ని, శిక్షణా కార్యక్రమం అంగన్వాడీ టీచర్స్కు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 6 రోజుల శిక్షణా కార్యక్రమంలో మేము నేర్పినటువంటి అంశాలు వాళ్ళకి సాంకేతికతను ఉపయోగించి బోధించడం, అలాగే అంచనా మాపన ద్వారా వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క స్థాయిని గుర్తించడం, అలాగే TLM ఉపయోగించేసి ఎలా బోధించాలి అనేటువంటిది మేము నేర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో అంగన్వాడీ సెంటర్లు ఉపయోగించి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బలోపేతం చేసి, అలాగే అంగన్వాడీ సెంటర్లో పిల్లల యొక్క రోల్ని అభివృద్ధి చెందిస్తారని మేము శిక్షణ కార్యక్రమం ద్వారా మేము ఇక్కడ పాల్గొనేటువంటి DRPలు కానివ్వండి, అలాగే అంగన్వాడీ సూపర్వైజర్లు కానివ్వండి, మేము ఆశించడం జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలకి మరి DRPs, మాస్టర్లు, అలాగే SBS సూపర్వైజర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి 120 days ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తల యొక్క బోధన సామర్థ్యాన్ని పెంచడం, అలాగే పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలు పెంచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఇక్కడ కార్యకర్తలు చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేర్చుకున్న విషయాలు మరి ఫీల్డ్ లెవెల్లో పిల్లలకి వాటిని అమలుపరిచి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలి. ఇక్కడ నేర్చుకున్నటువంటి పిల్లలని ఏ రకంగా మనం ఇక్కడ ఉపయోగిస్తున్నామో దీన్ని తీసుకెళ్ళి పిల్లల దగ్గర కూడా అదే విధంగా వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి పిల్లలకి నేర్పి మంచి విద్యార్థులుగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలు ఎంతమంది ఉన్నారో కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ చైతన్య సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెలగల దుర్గారావు అన్నారు. స్థానిక బీసీ సంఘ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బీపీ మండల్ జయంతి కార్యక్రమంలో దుర్గారావు మాట్లాడుతూ బీసీలు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలతో పాటు రాజకీయంగా అభివృద్ధి చెందాలి అంటే మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని అన్నారు. 1993 నుండి కేంద్రంలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, 33 ఏళ్లుగా రిజర్వేషన్లు అమలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 10% కూడా లేరు అనేది వాస్తవమని, ఓబీసీలకు దక్కవలసిన ఉద్యోగాలను ఎవరు అనుభవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు. అదేవిధంగా 2008 నుండి ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు జరుగుతున్న ఓబీసీలు 14% కూడా పొందలేకపోతున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే నిజాలు బయటపడతాయని దుర్గారావు అన్నారు. పార్టీల, జాతీయ పార్టీల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీలకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలు బాధ్యత వహించాలని అన్నారు. ఏ కులానికి లేని విధంగా క్రిమిలేయర్ బీసీలకు వర్తింపజేయడంతో ఉన్నత విద్యా ఉద్యోగాలు బీసీలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిటికెన రమేష్, గోపాలకృష్ణ గోఖలే, కసగాని వీరవరపు దుర్గా శ్రీనివాస్, నివాస్, మల్లవరపు శ్రీనివాస్, గుత్తుల సత్యనారాయణ, బొక్క నరేంద్ర, జన్నిపల్లి రాంబాబు, కోన దైరాజు, సూరి, గంగాధర్ రాజు, అంగడాల రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతో చెప్పమంటే కేంద్ర ప్రభుత్వం చెప్పట్లా. కేవలం కేంద్ర ప్రభుత్వంలో అటు కాంగ్రెస్ ఉన్నా ఇటు బీజేపీ ఉన్నా ఒకే విధంగా వ్యవహరిస్తుంది వల్ల 33 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా మరి ఓబీసీల యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 10% కూడా దాటలేదు అనేది మరి స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా మరి మనం తర్వాత అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసాం. చేసిన తర్వాత మన 2008 నుండి మరి స్థానిక విద్యలో, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు 2008 నుంచి ప్రారంభమయ్యాయి. అది ప్రారంభమైనప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ జరుగుతున్న అన్యాయాన్ని మరి అందరూ కృషి చేశారు. అదన్నీ మరి దుర్గారావు గారి మాటల్లో మాట్లాడటం జరిగింది. ఈనాటికైనా మరి బీసీలు ఐక్యతతో మరి ఏకతాటిపై నిలబడి మన హక్కులు సాధించుకోవడానికి న్యాయపరంగా మన దామాష ప్రకారం మనకు రావాల్సిన రాజకీయ హక్కులు సామాజికంగా విద్యల్లోనూ ఉద్యోగాల్లోనూ సంపాదించుకోవడానికి ఆలస్యమైన ఇప్పటికైనా సంఘటిత పరచవలసిన అవసరం వచ్చింది. లేకపోతే
వచ్చే తరానికి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మరి కాబట్టి బీసీ సోదరులందరూ పెద్దలు, రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఏదో రాజకీయ పార్టీకి మనం ఉంటాం, చేరబడతాం. బట్ మన హక్కుల కోసం వచ్చేటప్పటికి అన్ని రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు మరి ఈ కుల సంఘ పెద్దలని ఐక్యం చేసి ఆ దిశగా పోరాటాలు సల్పి మన హక్కులు మనకు సాధించి వచ్చే భావితరాలకు మనం న్యాయం చేయగలందుకు మరి పెద్దలు కోరుకుంటూ మరి బీసీ సోదరులందరినీ ఆ దిశగా మన ప్రయత్నాలు మనం చేద్దామని మనం చేసుకుంటూ సెలవు. 2014-19లో మరి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలు లేదు నిర్వహించబోవడంతో ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఎవరో కోర్టులో వేశారని ఆ కోర్టుకేమో మరి వీళ్ళు వెళ్ళి జవాబుదారీని చేయకపోవడం వల్ల ఆ రిజర్వేషన్ మళ్ళీ 24% తగ్గిపోయాయి. కానీ ఇప్పటి వరకు నేను అధికారంలోకి వస్తే 34% బీసీలు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి మళ్ళీ 2019లో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అసలు ఆ సంస్థల మీద 34% రిజర్వేషన్ మీద అటు కోర్టులో సమర్థించడం కానీ లేకపోతే న్యాయస్థానాలు సంప్రదించడం కానీ ఏమి చేయకుండా నేను ఇచ్చేస్తున్నానని చెప్పి మనం బీసీలను మరొకసారి మోసం చేసే విధంగా నేను 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంటున్నాను. కానీ ఎన్నికలు వచ్చేటప్పటికీ అది జరగదు. ఎందుకంటే 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పేసి అప్పుడే కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రజల్ని బీసీలని వంచడం తప్ప బీసీలకి ఈ పార్టీల వల్ల ఏ విధమైనటువంటి న్యాయం జరిగే అవకాశం లేదు. ఏదో ఆనాడు మరి బీసీలను గుర్తించినటువంటి మొరార్జీ దేశాయ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఎన్టీ రామారావు ఇలా కొంతమంది ఉన్నారు. అలాగే అటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఇవాళ నాయకులు లేరు కాబట్టి మనమే రోడ్డు మీదకి వచ్చి పార్టీలకు సంబంధం లేకుండా, పార్టీలకి బద్దులం కాకుండా, వాళ్ళకి రాజకీయ పార్టీలకు బానిసలం కాకుండా బీసీలందరూ సమఖ్యంగా బయటకు వచ్చి మరి ఉద్యమాలు చేసినాడు మనం విజయం సాధించుకోగలుగుతాం. 15% ఉన్న అగ్రవర్ణాలు రోడ్డు ఎక్కితే మనం 55% ఉన్నామని చెప్పిన బీసీ రిజర్వేషన్ ఆపేశారు. ఎందుకు? మనం పేరుకి 55% ఉన్నాం, మనం రోడ్డు మీదకి రావు, మనం ఏది చేయం. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాధాన్యతను కాపాడుకోవడానికి, వాళ్ళ అభివృద్ధిని కాపాడుకోవడానికి వాళ్ళకి రోడ్ల మీదకి వస్తారు. వాళ్ళని చూసి మనం ఇళ్లలో దూరం దాక్కుంటాం. ఆ పరిస్థితుల్లో మరి మనం బీసీలు ఈనాటికి కూడా మరి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఆయన 1980 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి మరి అందించారు. ఆ రోజు ఈయన నివేదిక ఇచ్చే సమయానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి జ్ఞాని జైల్ సింగ్ కి ఈయన నివేదిక అందించడం జరిగింది. 1980 లాస్ట్ లో నివేదిక అందిస్తే 1993 వరకు కూడా ఈ నివేదికని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా పట్టించుకోకుండా పక్కన పెట్టింది. అనంతరం మరి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండగా మరి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అప్పట్లో మరి అప్పుడు ఎన్టీ రామారావు గారి యొక్క కృషి, మరి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారేమో నేషనల్ ఫ్రంట్ కి ప్రధానమంత్రిగా ఎన్నికవడం, ఎన్టీఆర్ గారు దానికి చైర్మన్ గా ఉండటం వల్ల మళ్ళీ దీన్ని తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వచ్చి 1990లో దీనికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లకి బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పిస్తూ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు మరి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు, జీవో జారీ చేశారు. అయితే దాన్ని అనేక కోట్ల అడ్డంకుల మూలంగా మరి అనేక ఆందోళనల మూలంగా 1993వ సంవత్సరంలో అవి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రోజు మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటి అంటే 1993లో విన్ టీవీ న్యూస్ సెంటర్తో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. ద బిగ్ ధమాకా ఫ్రీడమ్ సేల్. ఇండియా 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేషనల్ మార్ట్ లో కనీ విని ఎరగని బ్రహ్మాండమైన ఆఫర్ల సంబరం. 8,000కు పైగా ప్రొడక్ట్స్ పై బెస్ట్ డీల్స్, భారీ ప్రొడక్ట్స్ పై అప్ టు 80% ఆఫ్, మరికొన్ని ప్రొడక్ట్స్ పై 80 రూపీస్ ఆఫ్. మీకు నచ్చే స్టైలిష్ ఫ్యాషన్ బట్టలు 99 రూపాయల నుంచే ప్రారంభం. మీకు కావాల్సినవన్నీ ఒకే చోట అతి తక్కువ ధరల్లో భారీ సేవింగ్స్ తో. ఈ అద్భుతమైన అవకాశం ఆగస్ట్ 6th నుంచి 16th వరకు మాత్రమే. ఈ రోజే మీ కుటుంబంతో కలిసి నేషనల్ మార్ట్ కు విచ్చేసి ద బిగ్ ధమాకా ఫ్రీడమ్ సేల్ లో భారీగా షాపింగ్ చేయండి, మరింత ఆదా చేసుకోండి. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఏలూరు.
మీరు సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. గత కొంతకాలంగా ఏలూరు పట్టణంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న కోయ పూజారి పోతురాజు గారు మీ ముఖ లక్షణములు చూసిన వెంటనే సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. వ్యాపారంలో లాభ నష్టాలు, చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రాజకీయ ఫలితాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపించబడును. నరఘోష, నాగదోషం, శత్రుదోషాలకు పూజలు చేయబడును. గాలి, గ్రహ, చెడు ప్రయోగాల నివారణ మరియు దెయ్యాలను వదిలించబడును. చిన్నపిల్లలకు బాలగ్రహదోష యంత్రములు కట్టబడును. సమస్త రోగాలకు మూలికా వైద్యం చేయబడును. మా అడ్రస్ 4 గుళ్ళు సెంటర్ ప్రక్కన బృందావనం పార్కు ఎదురుగా, పత్తేబాద ఏరియా, ఏలూరు. సెల్ 9664300051. మీరు ఎంతగానో ఆదరించిన ఎక్స్చేంజ్ మేళా ఇప్పుడు మీ అందరి కోసం ఆగస్టు 31 వరకు కొనసాగుతోంది. మీ ఇంట్లోని పాత వస్తువు ఏదైనా నేషనల్ మార్ట్లో ఎక్స్చేంజ్ చేయండి. కొత్త వస్తువులపై 70% వరకు భారీ డిస్కౌంట్ పొందండి. ఎంతో మంది ఇప్పటికే ఈ అద్భుతమైన ఆఫర్ను సొంతం చేసుకున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీకు కావాల్సినవన్నీ ఒకే చోట అతి తక్కువ ధరల్లో. ఈ అద్భుతమైన అవకాశం ఆగస్టు 31 వరకు మాత్రమే. ఇక ఆలస్యం చేయకండి. ఈ రోజే నేషనల్ మార్ట్కు విచ్చేసి కొత్త వస్తువులు తీసుకెళ్ళండి.